హరికథ విద్వాంసులు భాగవతార్ వీర మల్లయ్య మృతి చెందారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వీర మల్లయ్య అత్యద్భుతంగా హరికథలు చెప్పడంలో నిష్ఠాతులని పేర్కొన్నారు. భారతదేశం అంతటా ఆయన మహాభారతాన్ని వినిపించారని, వేల కొలది హరికథలు చెప్పారని తెలిపారు. అనేక నాటకాలను రచించి కళాకారుడిగా కూడా వివిధ పాత్రలను పోషించి తెలుగు ప్రజలను మెప్పించారని కొనియాడారు. ఆయన మృతి కళారంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, వ్యవస్థాపక అధ్యక్షుడు కరణం జయచంద్ర, సభ్యులు జయసింహారెడ్డి, దేశ నాగేశ్వరరావు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంగీత విద్వాంసులు భాగవతార్ విద్వాన్ వీరమల్లయ్య గారు ఈరోజు మరణించడం చాలా బాధాకరం. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు కళాకారుల తరపున ఆయన ఘన నివాళి అర్పించాము. వీరమల్లయ్య గారు హరికథ గానం ఎంతో అద్భుతంగా చేస్తారు. ఆయన మామూలుగా నట సమాఖ్య ఆధ్వర్యంలో 48 గంటలు హరికథ ఏకదాటిగా హరికథ గానం చేసిన మహా విద్వాంసులు మన వీరమల్లయ్య గారు. గుహుడు పద్య నాటకంలో, పౌరాణిక పద్య నాటకంలో ఎంతోమంది కళాకారులను నాటక రంగానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి వీరమల్లయ్య గారు. ఈరోజు ఆయన మరణించడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.